మన దేశంలోనే కాదు, ప్రపంచంలో స్థిరమైన, నమ్మకమైన వ్యాపారం రియల్ ఎస్టేట్. అందుకే చాలామంది వ్యాపారవేత్తలు రియాల్టీ బిజినెస్‌లోకి ప్రవేశించి సక్సెస్ అవుతున్నారు. కోట్ల రూపాయలతో కూడుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రూ. 10,000 కూడా మొదలుపెట్టవచ్చని మనలో చాలా మందికి తెలియదు. అవును. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ద్వారా చిన్న మొత్తంతో ఎవరైనా రియాల్టీలో పెట్టుబడులు పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో మనుషులు పెరుగుతారు కానీ భూమి మాత్రం అంతే ఉంటుంది. అందుకే భూమికి ఎక్కడైనా డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డతో పాటు గూడు కూడా అవసరం. ఇదిగో ఈ సూత్రాన్ని అనుసరించే రియల్ ఎస్టేట్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. మిగతా రంగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్లో కొంత రిస్కున్నా నష్టభయం మాత్రం తక్కువ. స్థిరమైన ఆదాయం, అధిక లాభాలు వచ్చే రంగం ఏదైనా ఉందంటే అది రియాల్టీ రంగమేనని కొందరు భావిస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల వ్యాపారులు రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టి విజయం సాధిస్తున్నారు. అయితే మదుపరులు లాభాల్ని ఆర్జించాలంటే మాత్రం లక్షలు, కోట్లు ఉండనక్కర్లేదు. సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఇందులో 10,000 రూపాయలతో కూడా మదుపు చేయటం ఆరంభించవచ్చు. ఆ తర్వాత ఎవరి స్తోమతను బట్టి వారు ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం 3 ఏళ్ల కాల పరిమితితో ఈ రంగంలో పెట్టుబడిని కొనసాగించగలిగితే మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాల్ని ఆర్జించవచ్చు. రీట్స్ అనేవి మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే పనిచేస్తాయి. ఈ ట్రస్టులు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడిని సేకరించి ఆ సొమ్మును వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడిగా పెడతాయి. ఈక్విటీ, డెట్, బంగారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో తమ పెట్టుబడి ఉండాలని భావించేవారికి రీట్స్ ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో కనీసం 10,000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడిని సేకరించిన ఈ ట్రస్టులు దేశంలో వివిధ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ఆస్తుల్ని కొనుగోలు చేస్తాయి. ఇలా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల్ని విస్తృతం చేయటం, ఒకచోట వ్యాపారం ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మిగిలిన ప్రాంతాల్లో బలంగా ఉండటం వల్ల రాబడికి ఎలాంటి డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు లాభాల్లో 90% వాటాదారులు, పెట్టుబడిదారులకు అందజేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే రీట్స్లో పెట్టుబడులను మనకు కావాల్సినప్పుడు నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. సాధారణంగా రియల్ వ్యాపారంలో మనం కొనుగోలు చేసిన స్థిరాస్తిని అమ్మడం చాలా పెద్ద ప్రక్రియ. రిజిస్ట్రేషన్, కబ్జాలు, మోసాలు, బ్రోకరేజీ ఛార్జీల్లాంటి ఎన్నో వ్యవహారాలుంటాయి. కానీ ఈ ట్రస్టుల్లో పెట్టుబడిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీట్స్ యూనిట్లను సెకండరీ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వ్యవహారమంతా మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ల తరహాలోనే వీటిలోనూ ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి. స్థానిక రాజకీయ పరిస్థితులు, నియంత్రణాపరమైన చిక్కుల వల్ల ఒక్కోసారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వృద్ధి మందగించే ప్రమాదం లేకపోలేదు. అందుకే మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ట్రస్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయం, వాటిలో ఆక్యుపెన్సీ ఎలా ఉందో పరిశీలించాలి. పెట్టుబడి పెడుతున్న రీట్స్ ఏ ప్రాంతంలోని స్థిరాస్తి ప్రాజెక్టులో ఎక్కువగా పెట్టుబడి పెడుతుందో తెలుసుకుని నిపుణుల సలహా మేరకు పెట్టుబడి పెడితే మంచి లాభాన్ని ఆర్జించవచ్చని అంటున్నారు.